ఏడుస్తూ మాట్లాడుతుంది. తను ఏమనుకున్నాడు, అలా ఏడుస్తూ మాట్లాడకుండా మంచిగా మాట్లాడంటే తిను వేరేలాగా తీసుకునేది. చెప్తున్నాం కదా, గిచ్చితేనే ఎగ్గరాడికి వచ్చేస్తుంది. తను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్, అలా అలా సపోర్ట్ చేసే పర్సన్ నిన్న ఓకే, దాని వరకు కూడా ఓకే అనిపించింది. కానీ ఎప్పుడైతే కళ్యాణ్ ఆ చైల్డ్ ఫోటో చూసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. తనుజ వచ్చి దగ్గరికి వచ్చి కొంచెం సపోర్ట్ ఇస్తుంది అనుకున్నా, బట్ ఎందుకు తను అట్లా కామ్గా ఉండిపోయింది. ఒక్కొక్కసారి ఎవరో తెలియదు నాకు ఇతను అన్నట్టుగా అయిపోతుంది. వేరే వాళ్ళు వచ్చి తనకి సపోర్ట్ ఇస్తున్నారు, ఓదారుస్తున్నారు. కానీ తనుజ నుంచి నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశా వచ్చి ఓదారుస్తుంది అనేసి, బట్ అతను అలా ఉండిపోవడం వల్ల చాలా అంటే చాలా కన్నింగ్ అనిపించింది. వరణి గారు దివ్య మాట్లాడుకుంటూ తనుజ కెప్టెన్ అయినప్పుడు తనని ఎత్తినావు, నేను అయినప్పుడు రాలేదు, నన్ను ఎత్తుకోలేదు, ఎందుకు నేను ఫ్యాట్ ఉన్నానా సంథింగ్ అన్నది. దాని గురించి మరి భరణి గారు బయట వెళ్ళిపోయిండేది వీళ్ళిద్దరి వల్లే. భరణి గారు బయట వెళ్ళిపోయిండేది బాండింగ్స్ అని చెప్పి వెళ్ళిపోయిండేది ఈ తనుజ లిఖిత వల్లే. ఓకేనా, అలాంటి పర్సన్ మళ్ళీ రిటర్న్ వచ్చి రీఎంట్రీ ఇచ్చి వాళ్ళకి దూరంగా ఉండాలి, మళ్ళీ మనకి గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, దూరంగా ఉన్నాడు. అందులో కూడా తనుజాకి ఎక్కువ దూరం ఉన్నాడు, నిఖితాతో మళ్ళీ మంచిగా ఉన్నాడు. సో అలాంటి పర్సన్ నిఖితాతో మంచిగా ఉండి తనుజాతో అన్నాళ్ళు దూరంగా ఉన్నాడు కదా, సడన్గా తను సప్రెస్ చేసుకోలేక, ఇంకా తనుజ క్యాప్టెన్ అయ్యేసరికి సప్రెస్ చేసుకోలేక ఆ డాటర్ బాండింగ్ వచ్చేసి వెంటనే వెళ్ళి హక్ చేసుకుని దాన్ని నెత్తుకొని ఒక నాన్న కూతురు విజయాన్ని చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అలాగే ఫీల్ అయ్యాడు. సో దానికి హ్యాపీ అవ్వాలి, కొంచెం ఓకే చేసుకోవచ్చు. కానీ మరీ వరస్ట్ బిహేవియర్, చైల్డిష్ బిహేవియర్గా నన్ను ఎందుకు ఎత్తుకోలేదు, తను ఎందుకు ఎత్తుకున్నావు, నేను బరువుగా అనేసా, నన్ను ఇష్టం లేదా, తనే ఇష్టం అన్నారు. చాలా చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించింది నిఖితాకైతే. ఈ నిఖిల్ గౌరవం లేకపోతే ఖచ్చితంగా నిఖితానే ఎలిమినేట్ అయిపోయి ఉంటుంది. ఇమాన్యుయల్ చైల్డ్హుడ్ ఫోటో వచ్చినప్పుడు స్టోరీ చెప్పాడు కదా, చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు కూడా. ఎప్పుడైతే తను ఆ ఫోటో చూసి మా అన్నయ్య నాకు హీరో, మా అమ్మ నన్ను కనడానికి కూడా ఇష్టపడట్లేదు, నేను కడుపులో ఉన్నప్పుడు తినడానికి తిండి లేకుండా పొలంలో ఉన్న మట్టి తిన్నాము, అలాంటప్పుడు మా అమ్మ నన్ను వద్దనుకునింది, లైక్ మా అమ్మమ్మే వద్దు, తన వల్ల మన రేంజ్ ఏమైనా మారచ్చు, మన లైఫ్ మారచ్చు, ఆ పుట్టబోయే బిడ్డ వల్ల మగపిల్లడు పుట్టని అనిపిస్తుంది. అలా కథ చెప్పాడు. కానీ చాలా అంటే చూస్తుంటే ఒకసారిగా చాలా చాలా గుర్తుకొచ్చి నాకు చాలా అంటే ఎమోషన్ అయిపోయింది. అదే ఏంది ఇన్ని కష్టాలు పడి వచ్చాడా, అన్ని కష్టాలను దిగమనుకొని మన ముందర నవ్వుతూ మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అని చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. చైల్డ్హుడ్ ఫొటోస్ వచ్చాయి కదా, ఎవరి ఫోటో క్యూట్గా అనిపించింది? క్యూట్గా అనిపించింది అంటే నాకు అంత కనిపించలేదు, ఎమోషనల్గా అనిపించింది చాలా వరకు. లైక్ ఇమాన్యుయల్ది బాగా అనిపించింది. ఇంకా చూసుకుంటే పవన్ది, సోల్జర్ పవన్ది కూడా పాపం తను చెప్పుకొని అసలు అయిపోయిన తర్వాత కూడా కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తున్నాడు. కానీ ఇక్కడ ఇంకా కొంతమందికి అయితే ఆ ఫొటోస్ రాలేదు. గౌరవ్ గారికి వచ్చినట్టు లేదు, ఇక నిఖిల్కి వారి మీద వాళ్ళకి వచ్చినట్టు లేదు. వాళ్ళు ఏం చేశారు, బిగ్ బాస్ గారు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి కూడా ఫొటోస్ వచ్చింటే బాగుండు కదా. ఒకవేళ వచ్చాయేమో కానీ అక్కడ ఎపిసోడ్లో చూపించలేదు, చూపించింటే బాగుండు, వాళ్ళకి కూడా కొంచెం గేమ్ సపోర్ట్ వచ్చింటే బాగుండు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కదా, ఎవరు ఎలిమినేట్ అవుతారు? డబుల్ ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ 9 10లో బిగ్ బాస్ 9లో 10వ వారం జరగబోతుంది. దీంట్లో నిఖిల్ ఇక గౌరవ్ గుప్తా ఉన్నారు. నిఖిల్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం, బట్ నిఖిల్ ఈ వారం ఆడిన గేమ్ ప్రీవియస్ వీక్ గానే ఆడింటే ఖచ్చితంగా ఈ వారం సేఫ్ అయిపోయాడు. బట్ ఈ వారం మంచిగా ఆడాడు, కానీ ప్రీవియస్ వారంలో ఎక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, గేమ్ ఆడలేదు. కానీ నిఖిల్ గురించి చాలా మంది రివ్యూస్ కూడా ఏమన్నారంటే, నిఖిల్ వస్తున్నాడు, ఈ పక్క డిమాండ్ పవర్ని, ఈ పక్క సోల్జర్ పవర్ని లైక్ చేతులతో ఆపేస్తాడు, ఇద్దరిని చిన్నపిల్లలాగా ఆడిస్తాడు అన్నారు. బట్ లైక్ పులి వేషంలో ఉన్న పిల్లి అంటారు కదా, అలా అయిపోయాడు లైక్ నిఖిల్ అయితే. సో ఈ వారం అయితే నిఖిల్ ఎలిమినేట్ అయిపోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. బట్ గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయిపోతున్నాడు కదా, అదే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే హౌస్లో అన్నది ప్యూరెస్ట్ సోల్స్లో గౌరవ్ గుప్తా ఒకరు. ఎవరు, సుమన్ శెట్టి తర్వాత గౌరవ్ గుప్తానే కన్నింగ్ గేమ్ ఆడకుండా కొంచెం మంచిగా ఆడుతున్నాడు. అలాంటి పర్సన్కి సపోర్ట్ లేకుండా ఎలిమినేట్ అయిపోతున్నాడని కొంచెం బాధగా ఉంది. ఎవరు విన్నర్ అనుకుంటున్నారు? ఖచ్చితంగా తనుజ అయితే విన్నర్ అవుతుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ విన్నర్ అవ్వాల్సింది. బట్ మొన్న నాగార్జున గారు ఎప్పుడైతే ఏంటి తనుజ కూడా హేటర్స్ ఉంటానా, తనుజకు కూడా తక్కువ ఓట్లు పడుతున్నాయి అన్నారు. అరే ఏంటి నాగార్జున గారు, మీకు తనుజ అంటే ఇంకా టాప్ అంతేనా, ఇంకా అన్నపూర్ణ ప్రోడక్ట్ అయితే ఇంకా టాప్ అంతే, ఇంకా గేమ్ ఇచ్చేలా కప్పి మీద తనుజాని రాసేసినారా అనేసి అనిపించింది నాకైతే. సో ఇమాన్యుయల్కి ఇవ్వాలి, బట్ ఇమాన్యుయల్ని తప్పించి తనుజాకి ఇస్తారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ.